ప్రియమైన సహోదరి సహోదరుడా, ప్రభువైన యేసుక్రీస్తు వారి నామం పేరిట మీ అందరికీ శుభవందనాలు. ఈ ఉదయకాలము పరిశుద్ధ గ్రంథములో నుంచి యెషయా గ్రంథము 53వ అధ్యాయం 5వ వచనాన్ని ధ్యానాంశంగా తీసుకుందాం. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. ప్రియ సహోదరి సహోదరుడా, అతడు అనగా ప్రభువైన యేసుక్రీస్తు వారు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత. అవును కదా, 2026 సంవత్సరములకు పూర్వం యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి అద్వితీయ కుమారుడిగా వచ్చి మానవుని యొక్క అతిక్రమమును బట్టి, దోషమును బట్టి నలగొట్టబడి, గాయపరచబడి మనకు సమాధానమును అనుగ్రహించుట కొరకై తాను సిలువలో శిక్ష పొందినట్లుగా చూస్తున్నాం. ఆయన పొందిన దెబ్బల చేత మనకేముందంటే స్వస్థత. అవును, ఆయన సిలువలో 39 కొరడా దెబ్బలు తిన్నాడు. ఆయన తలకు ముళ్ళ కిరీటం పెట్టబడింది. కాళ్ళకు చేతులు మేకులు కొట్టబడ్డాయి. తన యవ్వన కాలపు ప్రశస్త రక్తాన్ని మన కొరకు చిందిస్తూ వచ్చాడు. ఇప్పుడు చూడండి, ఆయన పొందిన దెబ్బలకు మనకేం కలుగుతుందంటే స్వస్థత కలుగుతుంది. అంటే మనకున్న అనారోగ్యాలు, మనకున్న వ్యాధులు, మనకున్న బలహీనతలు, మన మీద సాతాను దుష్టుడు చేసే ప్రతి కార్యం నుంచి మనకు విడుదల కలుగుతుంది. ఎవని ద్వారా విడుదల అంటే సర్వలోక నాథుడు, సర్వశక్తిమంతుడు, అద్వితీయ దేవుడైన యేసుక్రీస్తు ప్రభు వల్లనే ఈ స్వస్థత కలుగుతుంది. పరిశుద్ధ గ్రంథములో ఎందరో వ్యాధిగ్రస్తులను ప్రభు స్వస్థపరిచాడు. 12 సంవత్సరాల రక్తస్రావం కలిగిన స్త్రీని బాగు చేశాడు. పక్షవాయుతో పడకలో ఉన్న వ్యక్తిని స్వస్థపరుస్తూ వచ్చాడు. కుష్ఠరోగులను బాగు చేశాడు. బైబిల్లో గుడ్డివానికి చూపునిస్తూ వచ్చాడు. చెవిటివాడు మూగవాడు మాట్లాడుట, చెవిటివాడు వినుట మనం చూస్తాం. చనిపోయిన లాజర్ను బ్రతికిస్తూ వచ్చాడు. పరిశుద్ధ గ్రంథంలో ఈ విధంగా చెప్తూ ఉంటే అనేక మందిని వారి వ్యాధుల్లో, వారికి వచ్చిన శోధనలో, వారికి వచ్చిన అపవిత్రాత్మలు పట్టిన స్థితిలో కూడా సంపూర్ణంగా విడుదల దయచేశాడు. ఆయన పొందిన దెబ్బల చేత విడుదల. అయితే నీవు నేను కూడా ఆ ఆరోగ్యమును, ఆ స్వస్థతను మనం పొందుకోవాలంటే యేసునొద్దకు మనం రావాలి. ఆయన యందు మనం విశ్వాసం ఉంచాలి. నీ చిన్న విశ్వాసము నీకేమిస్తుందంటే స్వస్థతనిస్తుంది, విడుదలనిస్తుంది. అవును, అటు ఇటు వ్యాధిగ్రస్తులు అయినప్పుడు, బలహీనపడిపోయినప్పుడు, అనారోగ్యాలతో ఉన్నప్పుడు, ఏదో ఒక విధమైన తలంపుతో బలహీనముగా బాధపడుతూ నిస్సహాయ స్థితిలో చేతులు ఎత్తేసిన వారంగా ఉంటాం. కానీ ప్రభు సన్నిధికి వచ్చి విశ్వాసంతో, ప్రభువా అయ్యా నన్ను స్వస్థపరచుము, అయ్యా నన్ను బాగు చేయుము అని నీవు గనక యేసునొద్దకు వచ్చి అడిగితే ఆయన నిన్ను స్వస్థపరుస్తాడు. నీ కొద్దిపాటి విశ్వాసం, అవును నీ విశ్వాసము కుమారి, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచును. నీవు దేవుని యందు విశ్వాసం ఉంచి ప్రార్థించుకుంటే ప్రార్థన ద్వారా కూడా ప్రభు నీకేం చేస్తాడంటే విడుదలనిస్తాడు. ప్రియ సహోదరి సహోదరుడు, వాక్యంలో రాయబడింది, ఆయన వైద్యులకు వైద్యుడు, పరమ వైద్యుడు. కనుక ప్రియ సహోదరి, యేసునొద్దకు నువ్వు వస్తే నీకు విడుదల. ప్రియ సహోదరుడా, యేసు ప్రభులు వారిని హృదయంలో చేర్చుకొని ఆయన యందు విశ్వాసం గనుక నీవు ఉంచితే, నీ పాత రోత జీవితాన్ని నువ్వు గనుక ఒప్పుకొని పశ్చాత్తాపడితే పాపక్షమాపణనిస్తాడు, మారు మనసిస్తాడు, రక్షణనిస్తాడు. పరలోకపు యొక్క నిత్య స్వాస్థ్యమును, పరలోకపు యొక్క ప్రతి ఆశీర్వాదము నీకు అనుగ్రహించటే కాకుండా భూమి మీద నీకు వచ్చినటువంటి ప్రతి వ్యాధి బాధలో స్వస్థతనిచ్చే దేవుడిగా ఉన్నాడు. నీ గాయములన్నీ కట్టేవాడుగా ఉన్నాడు. నీకు వచ్చే కీడికరమైన బాధలన్నిటి నుంచి విడిపించే దేవుడు ఈయన. కాబట్టి ఈయన యొద్దకు వస్తావా? ఈయన యుగములకు దేవుడు, సర్వశక్తిమంతుడైన దేవుడు. ఈయన వస్త్రపు చెంగు తాకితే చాలు వ్యాధులు బాగవుతాయి. ఈయన నోటిలో స్వస్థత ఉంది, ఈయన మాటలో స్వస్థత ఉంది. ఈయన అడుగుపెట్టు ప్రతి స్థలము స్వస్థపరచబడేది. కనుక ప్రియ సహోదరి సహోదరుడా, ఓ విషయం నువ్వు గ్రహిస్తావా? ఆయన పరమ వైద్యుడని నువ్వు అంగీకరించి ఆయన యొద్దకు వచ్చి విశ్వాసము నుంచితే ఆయన నీ విషయంలో సంపూర్ణమైన స్వస్థతనిస్తాడు. నీ స్థితి ఎలా ఉంది? ఒకవేళ ఏదైనా అనారోగ్యంతో, కొదువుతో, బాధగా, వ్యాధిలో, నిస్సహాయ స్థితిలో ఉన్నావా? ఇస్కియా వంటి మరణకరమైన వ్యాధితో బాధపడుతున్నావా? అయితే యేసు వైపు తిరుగు, ఆయన అడుగు. ఆయన నిన్ను స్వస్థపరిచి బాగు చేసేటువంటి దేవుడు. నిజంగా ఆయన యొద్దకు వస్తే, ఆయన వద్దు వచ్చి వారికి ఆయన అన్నిటికీ త్రోసివేడు. చిన్న విశ్వాసంతో ప్రభు యొద్దకు వచ్చి ప్రార్థన చేసుకో. ప్రభువు నిశ్చయముగా నీ వ్యాధి బాధలో స్వస్థతనిచ్చి నిన్ను బాగు చేస్తాడు. కనుక ఈ అనుభవం
గొప్పది కనుక ఈ అనుభవంలోనూ కొనసాగాలని ప్రియుడా ఈ దినకాలం ప్రభు పరిశుద్ధాత్మ ద్వారా నీతో నాతో మాట్లాడటానికి ప్రభు ఇష్టపడుతున్నాడు. ప్రభు మనకు సహాయం చేయనుగాక. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, అయ్యా నిశ్చయముగా నీవు స్వస్థపరిచేటువంటి దేవుడు. అవునయ్యా తండ్రి, పాల్ యాంగిచ్చవ్ అని ఒక దైవజనుడు ప్రభా ఊపిరితిత్తుల క్యాన్సర్తో బాధపడుతున్నప్పుడు తండ్రి నాయన దక్షిణ కొరియాలో ప్రభా అతన్ని ఎంతగానో స్వస్థపరిచే అవన కాలంలో నీ సేవ నిమిత్తమై ఆయన్ని వాడుకొని దీర్ఘాయుష్నిచ్చిన దేవుడు. అవునయ్యా తండ్రి, మీరు స్వస్థపరచగలిగిన అద్భుతమైన ఆ దేవుడు ప్రభువా. పరిశుద్ధ గ్రంథంలో కూడా ఎందరినో మీరు బాగు చేసిన దేవుడు ప్రభువా. నాయన తండ్రి, నీ యొద్దకు వస్తే నువ్వు స్వస్థపరిచే దేవుడు. నీ యందు విశ్వాసం ఉంచితే చాలు స్వస్థపరిచే దేవుడు. మా ఆధ్యాత్మిక జీవితాల్లో ఇదిగో పాప రోగం నుంచి స్వస్థపరిచే దేవుడు, మౌను భౌతికమైన రోగం నుంచి కూడా మీరు స్వస్థపరిచే దేవుడై ఉన్నారు. అందుకై స్తోత్రములు చెల్లిస్తున్నాం. మా ప్రియ సహోదరి సహోదరులు ఎవరికి అనారోగ్యాలు ఉన్నాయో, వ్యాధులతో బాధపడుతున్నారో, పాపరోగంతో బాధపడుతున్నారో, ఆ స్థితుల నుంచి మీరు విడిపిస్తురండి. ఒకవేళ నిజనులుగా ఉన్నవారు రక్షించండి ప్రభువా. నీ తట్టు తిరిగి వారి సహాయాన్ని కోరుకుంటున్నప్పుడు వారు మనవి వినండి. వారి విశ్వాసాన్ని జ్ఞాపకం చేసుకొని కనికరం చూపండి తండ్రి. అంతేకాదు యవన కాల బిడ్డల భవిష్యత్తును కూడా దీవిస్తురండి ప్రభువా. ఇదిగో ఆయా గర్భిణీ స్త్రీలు జ్ఞాపకం చేసుకొని జాబ్స్ కొదువుగా ఉన్నవారి విషయాల్లో జాబ్స్ సహాయం చేయండి. పరిపూర్ణంగా మీ చేతికి అప్పగించి ఈ దినమంతా మీ కృపలో బలపరుస్తూ రమ్మని అయ్యా మీ కనికరం కొరకై ప్రార్థిస్తూ కొద్ది చిన్ని ప్రార్థన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.